హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో మేమైతే ఈరోజు పెద్దలకైతే బియ్యం ఇస్తున్నాం. ఇంకా మా సైడ్ అయితే అయ్యగాళ్ళు వచ్చే ముందు అయితే ఇలా బియ్యం పోసి కూరగాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, ఉప్పు, కారం అన్నీ అయితే సాటర్లలో పోసి ఉంచుతాం, 3 సాటర్లలో. అలాగే పోటువ మా మామ పోటు అయితే ఉంది, మా అత్తమ్మ పోటు అయితే లేదు. ఇంకా అయ్యగారు అయితే కొంచెం అయినాక వస్తాడు. ఇప్పుడైతే ఇవి అయితే రెడీ చేసి పెట్టినాం. మరి మీ సైడ్ ఇంక ఇలాగేనా? ఇక అయ్యగారు వచ్చి అయితే పూజ చేసి బియ్యం అయితే తీసుకెళ్ళండి కదా. నెక్స్ట్ అయితే ఇదిగో ఇది అయితే మక్కలు అయితే పట్టిన గారెలు చేయడానికి. ఇదేమో పెసరపప్పు, ఇది గారెలకే. ఇదేమో బొబ్బెర పప్పు, ఇది ఇంకా గారెలకే. ఇంకా అందులో వేసేటివి అయితే ఇవి ఉల్లిగడ్డ పేస్టు, ఇదిగో మిరపకాయ పేస్టు, కొత్తిమీరకు, కళ్యామాకు, ఇంకా జీలకర్ర, ఎల్లిపాయ. ఇవైతే ఇప్పుడైతే ఇందులో వేయాలి. అలాగే అందులోకి మళ్ళీ ఇదొకటి మిక్స్ కావాలి కదా, గోధుమ పిండి పూరీలకు. ఇవన్నీ అయితే ఇప్పుడు మేము గారెలు చేయాలి. అలాగే మటన్ తీసుకొచ్చిన, ఇదిగో పొయ్యి మీద వేసిన మటన్ అయితే కూర అవుతుంది. అది ఇంక ఇవన్నీ అయితే కావాలి. ఇంకా మాకు ప్రతిసారి అయితే ఇవన్నీ చేసుడే, ఇప్పుడైనా ఇంక కొత్త ఏం కాదు. ఇంకా మీ సైడ్ ఎలా చేస్తారో తెలియదు, కానీ మా సైడ్ అయితే ఇంతే ఉంటుంది. ఇంకా మాకైతే అత్తమామ నాకైతే తెలియదు, కానీ ఇంకా మనకు తెలియకపోయినా కానీ వాళ్ళకు చేసేటి అయ్యన్ని అయితే చేయాలి. ఇంకా నేనైతే చేస్తాను. నా పెళ్ళైన కాడికెళ్ళి అయితే ఇంకా నాకు ఎవరు చెప్పలే, మా ఇంట్లో వరకు నాకు తెలిసిన వరకు అయితే నేను చేస్తున్నా. ఇక ఎందుకంటే ఎవరిని అడగలే ఎట్లా చేయాలి ఏంటి అని. కాబట్టి ఇంకా మాకు ఎంత దోస్తే గంటలోనే చేసుకుంటా నేనైతే వడ్డెక్కిస్తున్నా. ఇంకా అందరూ పెత్రమాస అంటే పెత్రమాస అయితే మనం పెద్దలకు బియ్యం ఇస్తాం. అలాగే మనకేమో బతుకమ్మ పండగ, పెద్దలకేమో ఇదే పెద్ద పండగ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఎన్నటి నుండో ఇస్తాలు వేసుకొని కూర్చుంటారు. అందు గురించి మనం ఇప్పుడు బియ్యం ఇస్తాం కాబట్టి వాళ్ళ ఆకలి తీరుతుంది. అందు గురించి ఏ గొడవలు లేకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండి అయితే బియ్యం ఇచ్చుకోవాలి. ఇంకా మేమైతే ఇలా వేస్తాము. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క తీరు ఉంటుంది. అంతటిలాగే చేయాలని నేను రూల్ లేదు, ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క తీరు ఉంటుంది. మా సైడ్ అయితే ఇలా ఉంటుంది. మా అమ్మల సైడ్ అయితే ఇవన్నీ ఏమి ఉండయి. ఓన్లీ సాటర్లలో బియ్యం పోసినామా, ఆయనతో మొక్కినామా అంతే ఉంటుంది. ఇవన్నీ చెయ్యరు. ఇక మా సైడ్ ఏమో ఇలా చేసుడు గ్యారెంటీ. వాళ్ళేమో తినరు, కానీ ఏంటి అంటే మొక్కే తీర్మానం మొక్కులే. ఇంకా వాళ్ళ పేరు చెప్పుకొని మనమే తింటాం. వాళ్ళు ఏమని చెప్తారా ఇవన్నీ, వాళ్ళు ఏం చెప్పారు మనకు అనుకుంటారు. వాళ్ళు ఏమైనా ఏమని చెప్తారా, వీళ్ళు తినడానికి చేసుకుంటారు అని అంటారు. కానీ వాళ్ళు తినరు, మనం తింటాం. కానీ మనం మొక్కే తీరుగా మొక్కి చేసేవన్నీ చేయాలంతే. ఏమంటారు కదా, పేరేమో పెద్దలది, మనదేమో ఊరు, అట్లా. ఇంకా మామైతే నేనైతే గంటే అనుకుంటా. మీరేమనుకుంటారు? మనుండంగా ఏం సుగా పెట్టారు, కానీ చచ్చిపోయిన తర్వాత అన్ని తినరా పెడతారు. వాళ్ళని తినడానికి రారు, వాళ్ళని తాగడానికి రారు. కానీ అదే బతుకున్నప్పుడు అన్ని తినరా మంచిగా చూసుకుంటే బాగుంటుంది కదా. అట్లా వేయరు, ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత అయ్యో మావా, అయ్యో మా అయ్యా అని ఏడుస్తారు. అదే బతుకుండంగా వాళ్ళకు పెడదామా పెట్టద్దా అని అనుకుంటారు కొంతమంది. ఇక అత్తమామలను అయితే కొంతమంది కేరే చెయ్యరు, ఇంకా ఏంది పెట్టేది అని అంటారు. అదే చచ్చిపోయిన తర్వాత అయ్యో నువ్వు ఉంటే గిది చేసి పెడదును, గది చేసి పెడదును అని అయితే ఏడుస్తూ ఉంటారు. మా ఇంటికి అయితే మా ఆడబిడ్డలు ఎవ్వరు రారు, ఎందుకంటే నాకైతే ఫస్ట్ నుండి ఇవన్నీ తెలియదు కాబట్టి ఫస్ట్ నుండి మేమే చేసుకొని మేమే మొక్కినాము. ఇక ఇప్పుడు అంతే చేస్తున్నా, ఎందుకంటే ఎవరినైతే నేను పిలవను. ఇక ఫస్ట్లో నాకు తెలిసి వాళ్ళని పిలిస్తే అట్లనే ఉండు కావచ్చు, కానీ నాకు తెలియదు కాబట్టి నాకు తెలిసినంత వరకు నేనే చేసుకున్నా కాబట్టి, ఇంకా చిన్నతనం అప్పుడు కాబట్టి నాకేం తెలియదు. అందు గురించి అయితే వాళ్ళని చెప్పలే, వాళ్ళు రాలే. ఇంక ఇప్పుడు నేను అంతే చేసుకుంటున్నా. దీంట్లో అయితే వేరే ఏం లేదు. అంటే అందరూ పిలుచుకుంటారు అయ్యో రావాలి అని, కానీ ఇక కొన్ని ఇళ్ళల్లో కొన్ని తీర్లు ఉంటుంది కదా, లేని వాళ్ళని లేనట్టు, ఉన్నోళ్ళు ఉన్నట్టు అన్నట్టు. మధ్యతరగతి వాళ్ళం మధ్యతరగతిలోనే ఉండాలి. అందు గురించి మేమైతే అలాగే ఉంటాము.
మమే ఉపాధి స్వార్గ పరమేశ్వర ముద్రిత శోభనమూర్తాద్య బ్రహ్మనితాపాద శ్వేతావరः కల్పై వైవసుమాంతరే కలిగే ప్రణవాయ జంబుద్విపే పరవర్షే పరగండే अस्मिन् वर्तमान व्याहारिक च विश्ववासनाम दक्षिणे उत्तरायणे शुभ नक्षत्र शुभकरणे एवं नविष्टविष्ट शुभम यजमानः गोत्रो भविष्य गोत्र पालगे गोत्रो भविष्य चिन्नयज्जायन इंकयज्जायन रायज्जायन मल्लवज्जायन इंका మీ అత్త మామలాలిల్లు మామ మా డాడీ పేరు చెప్పు శంకరయ్య శంకరయ్యజ్జాయన మీ డాడీ నువ్వు చెప్పు గంటే చెప్పాలి పెద్దలు అత్తమ్మ పిల్లలించిన అత్తమాలేగా చెప్పాలి మామయ్య ఒక్కడే నెయ్య ఎరుకున్న వారికి ఎరుకలేని వారికి పప్పు ఉప్పు కూరకాయ చల్లా చమరు కాశీ అందు గయాయందు వడవృక్షం కింద పెద్దల పేరు మీద అయ్యవార్లకి తృప్తిగా ఇష్టమయ్యా దండం పెట్టుకో దాని సాధక్య మస్తు దక్షిణ దాన మామా